హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం మీరు చూసుంటే లాస్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ని మనం కవర్ చేసాం. అండ్ టుడే వీల్ బీ డీలింగ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రివర్స్ వాటర్ ఫాల్స్, అది పోర్ట్ సిటీస్, ఈ 4 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈరోజు చూడబోతున్నాం. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రివర్ మూసీ, మనకు తెలుసు హైదరాబాద్లో మనం మూసీ రివర్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే రీసెంట్గా హైడ్రా తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఈ హైడ్రా ఏదైతే ఉందో మూసీ రివర్ బెడ్ పైన ఉన్నటువంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఎందుకనంటే మూసీ రివర్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండాలి. ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకొని అక్కడైతే ఏవైతే బిల్డింగ్స్ కట్టారో, ఇల్లులు కట్టుకున్నారో వాటన్నింటినీ డిమాలిష్ చేయబోతుంది అన్నమాట. సో ఇది మనకు తెలుసు, మూసీ రివర్ రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్లో గల అనంతగిరి హిల్స్లో ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది కృష్ణా రివర్. Musi river is the major tributary of the Krishna river, one of the major east flowing rivers of peninsular India. భారతదేశం యొక్క పెనిన్సులర్ ఇండియాలో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కృష్ణా నది ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రివర్ అన్నమాట. దాని యొక్క ఉపనది ట్రిబ్యూటరీయే ఈ మూసీ నది. మనకు తెలుసు ద కంప్లీట్ హైదరాబాద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ మూసీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఏంటంటే ఈ మూసీ నది నుంచి వచ్చే వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఇది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్స్లో సేవ్ అవ్వడం వల్ల హైదరాబాద్కి కావాల్సిన నీటి లభ్యత మొత్తం అనేది కూడా మూసీ నది నుంచి రావడం అనేది జరుగుతుంది. సో జస్ట్ ఫోర్ మేజర్ పాయింట్స్: మూసీ నది, హైడ్రా, రిమెంబర్ దట్ కంప్లీట్ అబ్రివేషన్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోండి. మూసీ నది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ అనంతగిరి హిల్స్, వికారాబాద్, రంగారెడ్డి. కంప్లీట్ హైదరాబాద్ is situated on the Musi river, and at the same time it is a major tributary of Krishna river. అది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో వన్ ఆఫ్ ది మేజర్ రివర్ అది కృష్ణా రివర్ వచ్చేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది హిమాయత్ సాగర్ కానీ లేకపోతే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్స్కి కావాల్సినటువంటి కంప్లీట్ నీటిని మూసీ నది ద్వారానే రావడం అనేది జరుగుతుంది. తద్వారా ఇట్ వాజ్ హిస్టారికల్లీ సర్వ్డ్ యాజ్ వాటర్ సోర్స్ ఫర్ హైదరాబాద్. ఠీకే, దీస్ ఆర్ లైక్ మేజర్ పాయింట్స్ టు రిమెంబర్. ఫైన్, నైస్. లెట్స్ చెక్ అబౌట్ మజూలీ ఐలాండ్. మనందరికీ తెలుసు మజూలీ ఐలాండ్ ఈజ్ ఎ రివరిన్ ఐలాండ్. అంటే ఒక రివర్ ఏర్పడినటువంటి స్లిట్ ద్వారా రివర్ మధ్యలో ఇదొక ఐలాండ్ ఏర్పడడం అనేది జరిగింది. అదే మజూలీ ఐలాండ్. ఎందుకు ఇది న్యూస్లో ఉందనంటే రీసెంట్గా ఈ రివర్ బ్యాంక్ ఎరోజన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. రివర్ బ్యాంక్ ఎరోజన్ అంటే రివర్ ద్వారా వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ నది ఒడ్డున ఉన్నటువంటి మట్టినంతా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. డే బై డే ఇట్ ఈస్ ఎరోడింగ్ ద సాయిల్. రివర్ బెడ్ పైన ఉన్న సాయిల్ అంతా కూడా ఎరోడ్ అవుతుంది. దాన్నే మనం రివర్ బ్యాంక్ ఎరోజన్ అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడి రివర్ బ్యాంక్ ఎరోజన్ని కాపాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి మజూలీ, అస్సాంలో ఉన్నటువంటి విలేజర్స్ కూడా ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్లాంటింగ్ దిస్ కంచన్ ట్రీస్. ఏం ట్రీస్ ప్లాంట్ చేస్తున్నారు? కంచన్ ట్రీస్ని ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఈ కంచన్ ట్రీస్ని ప్లాంట్ చేయడం ద్వారా ఈ రివర్ బ్యాంక్ ఎరోజన్ అనేది తగ్గుతుందన్నమాట. గెటింగ్ మై పాయింట్? సో దట్స్ వై దిస్ ఈజ్ ఇన్ ద న్యూస్. మజూలీ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్. మజూలీ ఈజ్ ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్. ఒక రివర్ ద్వారా ఏర్పడినటువంటి అతిపెద్ద ఐలాండ్, ద్వీపము ప్రపంచంలోనే. This lies in the Brahmaputra river, Assam, and became India's first river island district in 2016. ఇది భారతదేశంలో బ్రహ్మపుత్ర రివర్లో ఉంది, అస్సాంలో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ రివర్ ఐలాండ్ డిస్ట్రిక్ట్. 2016లో దీన్ని ఫస్ట్ రివర్ ఐలాండ్ డిస్ట్రిక్ట్ లాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క బౌండరీస్ చూసుకుంటే నార్త్ వెస్ట్ సైడ్లో రివర్ సుబన్సిరి అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో కెర్కాటియా సూలి, అంటే దట్ ఈస్ ఎస్పిల్, ఒక పాయ అనమాట. బ్రహ్మపుత్ర నది నుంచి ఏర్పడినటువంటి ఒక చిన్న పాయ దీనికి నార్త్ ఈస్ట్ సైడ్లో ఉంది. దాన్నే మనం కెర్కాటియా సులి అని పిలుస్తాము. నెక్స్ట్ సౌత్ అండ్ సౌత్ వెస్ట్లో మాత్రం
కంప్లీట్ మెయిన్ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఉండడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ హోమ్ టు ఇండిజినస్ ట్రైబ్స్ సచ్ యాజ్ మిసింగ్, దియోరి అండ్ సోనోవాల్ కచారి, అండ్ ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ Assamese Neo-Vaishnavite culture. Just go and check what is this Neo-Vaishnavite culture. Neo-Vaishnavite culture means new Vaishnavism that it is part of. The Majuli island is part of. And Majuli island kakunda, there is one more island that is Umananda island. Majuli kakunda, there is one more island that is Umananda island. It is also located in the Brahmaputra river ఎట్ గౌహతి అస్సాం. సేమ్ అస్సాంలోనే ఇంకొక ఐలాండ్ ఉంది, దాన్ని మనం ఉమానంద ఐలాండ్ అంటాం. ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ రివర్ ఐలాండ్. మజూలి ఎలాగైతే వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనుకున్నామో, అలాగే ఉమానంద ఐలాండ్ అనేది వరల్డ్స్ స్మాలెస్ట్ రివర్ ఐలాండ్ అనమాట. దీన్ని పీకాక్ ఐలాండ్ అని కూడా పిలిచేవారు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, బికాస్ ఆఫ్ ఇట్స్ షేప్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ మజూలి ఐలాండ్, సెకండ్ వన్ ఇస్ ఉమానంద ఐలాండ్. రెండు కూడా బ్రహ్మపుత్ర రివర్ పైన ఏర్పాటు అవ్వడం జరిగింది. రెండు అస్సాంలోనే ఉన్నాయి. వన్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్, సెకండ్ వన్ ఈజ్ వరల్డ్స్ స్మాలెస్ట్. నెక్స్ట్ నప్నే. మీకు పిక్చర్ కనిపిస్తుంది అనుకుంటా, నప్నే వాటర్ ఫాల్స్. ఈ నప్నే వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఇది మహారాష్ట్రలో ఉంది. దీని మీద రీసెంట్గా ఒక గ్లాస్ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఎందుకు సార్ గ్లాస్ బ్రిడ్జ్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు ఇనాగ్రేట్ చేశారంటే, బికాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ సింధురత్న టూరిజం స్కీమ్. మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క సింధురత్న టూరిజం స్కీమ్ ద్వారా ఎక్కడైతే ప్రాపర్ డెస్టినేషన్స్, లెస్సర్ నోన్ డెస్టినేషన్స్ ఉన్నాయో, జనాలకి తెలీదు, బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ సీనరీ ప్లేసెస్ పీపుల్ కెన్ విజిట్. టూరిజాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ సింధురత్న టూరిజం స్కీమ్ ద్వారా జనాలకి తెలియనటువంటి ప్లేసెస్ని దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. దానిలో భాగంగానే ఈ నప్నే వాటర్ ఫాల్స్ పైన ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్ ఆరిజినేట్స్ నియర్ Nadawade village located on the Konkan region and it's a perennial waterfall in Maharashtra. ఇది కొంకన్ రీజియన్లో ఉన్నటువంటి నదవాడే విలేజ్లో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ నప్నే వాటర్ ఫాల్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ఎ పెరెన్నియల్ రివర్. దట్ మీన్స్ 365 days ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది. పెరెన్నియల్ అంటే ప్రతిరోజు ప్రతి సీజన్లో అక్కడ వాటర్ ఉండడం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ హోమ్ టు hornbills, butterflies and an abundance of endemic flora offering both aesthetic and ecological appeal. And at the same time the place is also home to some exotic bird life attracting bird watchers from all over the world. ఈ వాటర్ ఫాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ బర్డ్స్. చాలా రకాల పక్షులు ఇక్కడ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏ బర్డ్ లవర్, బర్డ్ వాచర్, మేబీ లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ టు గో. నెక్స్ట్ కమ్స్ తూతుకుడి. జులై సినిమా చూసిన వాళ్ళకు తూతుకుడి తెలుస్తుంది. తూతుకుడి పోర్ట్ సిటీ. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే తమిళనాడుకి వెళ్ళారో, అక్కడ గంగైకొండ చోళపురం టెంపుల్కి వెళ్ళారో, అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఎనాగ్రేటెడ్ సో మెనీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దేర్. దాంట్లో భాగంగానే ఏంటనంటే న్యూలీగా ఎక్స్టెండ్ చేసినటువంటి రన్వేని, ఆ తర్వాత ఒక టర్మినల్ బిల్డింగ్ని ఈ తూతుకుడి పోర్ట్ సిటీలో ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఫైన్. ఈ తూతుకుడిని మనం టుటుకోరిన్ అని కూడా పిలుస్తాం. ఏమని? తూతుకుడిని మనం ట్యుటుకోరిన్ అని కూడా పిలుస్తాము. ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ పోర్ట్ సిటీ అండ్ సిగ్నిఫికెంట్ ఇండస్ట్రియల్ సిటీ ఇన్ తమిళనాడు. దట్ ఈస్ ఇన్ ది తూతుకుడి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ది కోరమాండల్ కోస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. దీన్ని పర్ల్ సిటీ అని కూడా పిలిచేవారు. పర్ల్స్ సిటీ ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఇట్స్ హిస్టారికల్ పర్ల్ ఫిషింగ్ యాక్టివిటీస్ ద్వారా దీన్ని పర్ల్ సిటీ అని కూడా పిలిచేవారు. ఏదైనా తూతుకుడి సిటీని. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ క్రూషియల్ సీ పోర్ట్, ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ది సీ గేట్వే ఆఫ్ తమిళనాడు. దట్స్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సీ గేట్వే ఆఫ్ తమిళనాడు. దీనికి 2011లో ఇంకొక కొత్త నేమ్ని ఇవ్వడం జరిగింది. ఏం పేరు ఇచ్చారు? వివో చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్ అని కూడా రీనేమ్ చేయడం అనేది జరిగింది ఇన్ 2011. ఠీకే. That's it for the day. Go home. Please check all the videos. అండ్ అక్కడ ఉన్నాయి. అండ్ దెన్ ఆ రివర్ ఐలాండ్ అయినా సరే, రివర్స్ అయినా సరే, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రివర్స్ ఏమున్నాయి, ఆ ఏరియాస్ ఏమున్నాయని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. బికాస్ దిస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ లెర్నింగ్ అండ్
జై హింద్.